మరి ఆదివారం నుంచి దినం వరకు తన రెక్కల చాటున కాచి కాపాడి ఈ బుధవారం దేవుని సన్నిధిలో ఉండి ఇంతవరకు దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికే మహిమ. నిజంగా దేవుని కృప లేకపోతే మనం ఈ సమయంలో ఇలా కలుసుకునే వాళ్ళం కాదు, ఇలా సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం కాదు. ఇది కేవలం దేవుని యొక్క కృప. మీరు ఒకసారి కానీ ఆలోచన చేస్తే విజయవాడ పరిస్థితులు మీరు వింటున్నారా, చూస్తున్నారా? మీడియా మనకు బాగా అందుబాటులో ఉంది కాబట్టి విజయవాడ పరిస్థితులన్నీ మనకు చక్కగా కళ్ళగట్టినట్టు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు విజయవాడ ప్రజలు. మీడియాలో నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, మీడియాలో కొంచెం ఎక్కువగా చూపిస్తారులే అక్కడ జరిగేదానికన్నా అని అనుకుంటూ ఉంటాను. గత 2-3 రోజుల నుంచి చూస్తున్నా మరి వీళ్ళు ఎక్కువగా చూపిస్తారు, ఎక్కువగా చెప్తారులే అని అనుకున్నాను. అయితే ఈరోజు ఒక ముసలావిడ్ని ఒకళ్ళు విజయవాడ నుంచి తీసుకొని వచ్చారు, మన ఆశ్రమంలో చేర్చారు. ఆయన చెప్తున్నాడు విజయవాడ పరిస్థితి ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందో. ఆయన చెప్తే అప్పుడు అర్థమైంది నాకు, నిజమా అంటే అసలు కాదండి, ప్రత్యక్షంగా ఇక్కడ నరకం ఎలా ఉంటుందో అది అనుభవించాం మేము ఈ 3 రోజులు, ఈ 4 రోజులు. భూమి మీద మేము నరకం అనుభవించినట్లే మా కళ్ళ ముందు శవాలు గుట్టలు గుట్టలుగా నీళ్ళ మీద తేలుతూ వెళ్ళిపోయినాయి మా కళ్ళ ముందు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి విజయవాడలో. ఆకలి సావులు, అన్నం లేక, ఆహారం లేక చాలామంది చనిపోయారంట. నీళ్ళల్లో నెట్టేశారంట, నీళ్ళల్లో పడిపోయి తేలుతున్నారంట శవాలు కొన్ని ఏరియాల్లో. అయితే వైఎస్ఆర్ కాలనీ అయితే అసలు భయంకరంగా ఉందంట పరిస్థితి, చాలా భయంకరంగా ఉందంట. కాబట్టి ఆయన చెప్తున్నప్పుడు అర్థమైంది, అబ్బా ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి. మనం చాలా సేఫ్లో ఉన్నాం దేవుని దయ వల్ల. దేవుని నిజంగా మనం ఎంత స్తుతించాలనుకున్నా నేను. దేవునికి స్తోత్రం. కాబట్టి విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాంతో పోల్చుకుంటే మనం చాలా ధన్యులం. దేవుణ్ణి చాలా స్తుతించాలి మనం. మనం ఏదో కొంచెం వర్షం కురవగానే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మరి అంత భయంకరంగా ఉన్న పరిస్థితి అన్నమాట. కరెంటు లేక, కమ్యూనికేషన్ సరిగా లేక, కొంతమందికి సరిగా అందక, ఇక్కడ నుంచి కొంతమంది భోజనాలు తీసుకొని వెళ్ళారంట, లారీలలో తీసుకొని వెళ్ళి ఆ లోపలికి వెళ్ళటానికి కుదరక మధ్యలోనే పడేసారంట. అక్కడ దాకా వెళ్ళటం కుదరక చాలా లోపల ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి లేదు కదా. వీళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు బయట కొన్ని ఆహార పొట్లాలు రోడ్డు పక్కనే ఉన్నాయంట. కొన్ని వందల ఆహార పొట్లాలు రోడ్డు పక్కనే ఉండే, అందాల్సిన వాళ్ళకి అందట్లా, ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నారు. అటువంటి భయంకరంగా ఉంది విజయవాడ ప్రస్తుతం. కాబట్టి మనం తప్పకుండా విజయవాడ కొరకు ప్రార్థన చేయాలి. వచ్చిన ప్రార్థన చేద్దామా? వచ్చిన ప్రార్థన. మన మధ్యలో దైవజనులు మోషే గారు ఉన్నారు. మోషే గారు ప్రార్థనలో నడిపిస్తారు. వీరు ఈరోజు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారికి మైక్ ఇవ్వండి కొంచెం. మీరందరూ కూడా దయచేసి ఏకీభవించండి. మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకొని విజయవాడ కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి. దేవుని బిడ్డలంగా, అయ్యా నువ్వు ఆదరించయ్యా, కాపాడయ్యా, నీ కృపలో ఆ ప్రాంతాన్ని దర్శించయ్యా, బిడ్డల్ని దర్శించు ప్రభువా. ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయి త్వరగా నైనా అని ఒక కొద్ది నిమిషాలు మనందరము కలిసాం కాబట్టి బుధవారపు దినాన ఓ చిన్న ప్రార్థన చేద్దామండి. ఓ చిన్న ప్రార్థన చేద్దాం విజయవాడ గురించి. అందరూ ఏకీభవించండి, అందరూ ఏకీభవించండి. మోషే గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ఏకీభవించండి, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, దయగల తండ్రి, నీ పాదాలకి స్తోత్రాలయ్యా. అయా, ఇది కనుదృష్టి లోకమంతా మీద సంచరిస్తుందని, మంచివారి మీద చెడ్డవారి మీద ప్రభువా నువ్వు చూస్తున్నావని మరొకసారి ప్రభువా మీ లేఖనాలు మాకు బయలుపరుస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, చాలిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విజయవాడ ప్రజల గురించి ప్రభువా ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి అయ్యా. ఎంతో లోతు ప్రభువా ఎదిగో తండ్రి, ఆ ఒక వర్షానికి ప్రభు అనేక మంది ప్రజలు ప్రభువా నశించిపోయారయ్యా. అయినా తండ్రి ప్రభువా నువ్వు ఎందుకు తండ్రి అట్లా అది ఆ వర్షం వచ్చిందో మాకు తెలియదు కానీ ప్రభువా, నీకు తెలియకుండా మా తల వెంట్రుకలో ఒక వెంటిగా నరవదన్నావు, రాలదన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఇదిగో తండ్రి ఆ ప్రజల్ని మీరు ప్రభా కాపాడండి అయ్యా. అనేక మంది ప్రజలు కూడా ప్రభా చనిపోరయ్యా. ఇదిగో తండ్రి ఎప్పుడు లేని ప్రభా ఆ ప్రాంతానికి వర్షాన్ని మీరు పంపించారు. అనేక మందికి ప్రభా నిన్ను నమ్ముకుని ప్రభా మారు మనసు, రక్షణ, ఇదిగో తండ్రి పాపక్షమాపణ నీలో కలిగే ఒక ప్రేరేపణ మనస్సు వారికి కలగజేయమని ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా మనసారా ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం దయచేయండి. ఇంకా ప్రజలు ప్రభా నేను నమ్ముకొని అయ్యా నీలో జీవించే వారు చేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక సమస్యలు ప్రభా మీరు దూరపరచండి అయ్యా. ఇదిగో తండ్రి కార్ల విషయం కానీ ప్రభా, మనుషుల విషయం కానీ అనేక మంది ప్రభా మేడల విషయాలు, అపార్ట్మెంట్ విషయాలు ప్రార్థిస్తుండగా మీరు సహాయం దయచేయండి. ఇంకా ప్రభా ఎన్నడూ కూడా ప్రభా ప్రాంతానికి తండ్రి ఆ స్థితి రాకుండా ప్రభా ఇదిగో తండ్రి చేయమని మీ దాసుడిగా ప్రభా ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తుండగా సహాయం తెచ్చండి. నీతిమంతుల ప్రార్థన ప్రభా విజ్ఞాపన మనసుపూర్వకంగా ఉంది, బహు బలవంగలుగా అని ప్రభా నీ లేఖనాలు సెలవిస్తున్నాయ్యా. మాలో నీతి అంటే ప్రభా ఏది లేదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ నీతి మాకు ఇచ్చేవయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మీ రక్తంతో మమ్మల్ని కడిగావు ప్రభా, మా పాపాలకు క్షమించావు, మారు మనసు రక్షణ మాకు కలగజేసే ప్రభు. అదేవిధంగా ఆ ప్రజలు ప్రాంతంలో కలగజేసి నేను నమ్ముకున్న వారిగా చేయమని ప్రార్థిస్తుండగా సహాయం ఇచ్చాను. అదేవిధంగా ప్రభు నీ బిడ్డ ఈ ప్రాంత ప్రజలు అనేక మందిని చీరాల ప్రాంతం కూడా మీరు కాపాడి గొప్ప కార్యాలు జరిగిస్తున్న విధానం బట్టి నీ స్తోత్రం. ఇదిగో తండ్రి నీ బిడ్డ చేస్తున్న అదే ప్రభు మెషియా ప్రార్థన ఇదిగో తండ్రి యొక్క సమస్తను ప్రభు మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించండి. ఇంకా బలపరిచి బలమైన సాధనాలకి మీరు వాడుకోమని ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తూ చేసిన ప్రార్థన విజ్ఞాపన మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగా నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రార్థన ఆలకించి విజయవాడ ప్రాంతాన్ని దర్శించి కార్యాలు జరిగించే దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంతేకాకుండా మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఒకసారి గట్టిగా విజయవాడ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. చాలా భయంకరంగా పరిస్థితి ఉంది. దయచేసి ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను.